ఒక్కొక్కసారి ఇడ్లీ తినడం నచ్చదు కదా, అప్పుడు ఇలా చేసుకొని తినొచ్చు. మీరు ఎన్ని ఇడ్లీలు తింటారో అన్ని ఇడ్లీలు తీసుకొని ఇలా స్మాష్ చేసుకోండి. లేదండి ఇంట్లో ఉన్న ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక ఉల్లిగడ్డ, కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని పల్లీలు, కొంచెం కరివేపాకు తీసుకోండి. బుద్ధి కానప్పుడు ఇడ్లీ ఉప్మా లాగా చేసుకొని తింటే బాగుంటుంది టేస్ట్. ఇడ్లీలు తిని తిని బోర్ వచ్చిన వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే బాగుంటుంది. ఈ మిరపకాయలు మా చెట్టువే చూడండి. ఇంట్లోనే మందులు వేయకుండా పెంచుకున్న చెట్టు అండి. ఎవరికైనా అప్పటికప్పుడే చెట్టు మించి తెంపుకొని వండుకుంటే నచ్చుతుంది కదా. ఇంకా మందులు లేని తిండి ఆరోగ్యానికి ఎంత మంచిదో కదా అండి. ఇంకా ఈ ఐటమ్స్ తీసుకోవాలి. ఇడ్లీ ఉప్మా చేసుకోవాలంటే ఇడ్లీని స్మాష్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. పోపు గింజలు యాడ్ చేసుకోండి. అందులో తాలింపులో కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకోండి. తరువాత కోసుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, పల్లీలు ఇవి వేసుకోండి. ఉల్లిగడ్డ కొంచెం కలర్ చేంజ్ అయినాక అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. సరిపోయేంత ఉప్పు వేసుకోండి. కానీ ఇడ్లీ డైజెషన్ ఫాస్ట్గా అవుతుంది. ఇడ్లీలో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇడ్లీ హెల్దీ ఫుడ్ కూడా. ఇది ఎవరైనా తినొచ్చు ఇడ్లీని. ఇడ్లీ తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకోవచ్చు. పోపు మంచి కలర్ వచ్చినాక మనం స్మాష్ చేసుకున్న ఇడ్లీని ఇందులో వేసుకోవచ్చు. ఇడ్లీ ఇందులో వేసాక కొంచెం మాడకుండా కలుపుకోండి. ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయింది చూడండి. ఇలా ఇడ్లీతోని ఉప్మా చేసుకోవచ్చు. మీకు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.